Okay, now some price. Again, every item parallel again some add button. Some add is a button is a common. Okay, now once user ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేయగానే ఐటమ్ నాకు బాటమ్ లో యాడ్ ఆన్ అవ్వాలి. అగైన్ మనం ఎప్పుడైనా సింగిల్కి వెళ్ళాం కదా థియేటర్ కానీ ఎక్కడికి వెళ్ళినా వాంట్ సమ్వన్ అవునా కదా స్మైలీ సమ్వన్ ఎల్స్ కదా సింగిల్ వైపు వెళ్ళాం కదా మనం. ఓకేనా ఇప్పుడు అగైన్ మళ్ళీ వన్ మోర్ డ్రింక్ కావాలంటే అగైన్ మళ్ళీ మనం ఆర్డర్ చెప్పడం ఏం చేస్తారు ఇక్కడ బాటంలో ఏమైతే ఇది మనకి ఇనీషియల్గా మెనూ టేబుల్. ఓకేనా అగైన్ షాపింగ్ టేబుల్. సమ్ షాపింగ్ టేబుల్లో యూ వాంట్ సమ్ డ్రింక్. ఓకేనా సమ్ డ్రింక్ ఇక్కడ మనకి ప్రైస్ కాల్ అవ్వదు. ఇక్కడ మనకి ప్రైస్ కాల్ అవుతుంది. అయితే దానికి ఏమి ఇస్తాం మనం ఒక యాడ్ అని ఇంక్రిమెంట్ కౌంట్. ఓకేనా ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఇస్తాం. అగైన్ యూ వాంట్ వన్ మోర్ అంటే క్లిక్ ఆన్ దట్ ఇంక్రిమెంట్ బటన్ ఆ థింగ్ లైక్ సమ్ ప్లస్ బటన్. ఓకేనా అగైన్ యూ వాంట్ వన్ మోర్ పాప్కార్న్ అగైన్ సమ్ ప్రైస్ అగైన్ థింక్ లైక్ ఎ ప్లస్ ఆపరేటర్. గొట్ట పాయింట్ ఇనీషియల్గా యూజర్ ఏమైతే ఐటమ్స్ క్లిక్ చేస్తారో బాటమ్ టేబుల్లో యాడ్ ఆన్ అవుతుంది. వన్స్ యాడ్ అయిన అగైన్ వాడికి మళ్ళీ సేమ్ ఐటమ్ కావాలంటే మళ్ళీ వాడు మెనూ నుంచి క్లిక్ చేయడు. ఓకేనా అంటే ఎక్కడైతే యాడ్ అయిందో అక్కడ వాడు ప్లస్ ఆపరేటర్ కౌంట్ ఇంక్రిమెంట్ చేసుకుంటాడు. ఇన్ కేస్ అగైన్ యూ వాంట్ డిక్రిమెంట్ అగైన్ క్లిక్ ఆన్ ద మైనస్ అగైన్ డిక్రిమెంట్. క్లియర్ ఎవ్రీవన్ గొట్ట పాయింట్ క్లియరా? డ్రింక్స్ ఆల్వేస్ సింగిలే కదా. సింగిల్ డ్రింక్ అయినా 2 డ్రింక్స్ కావాలా స్మైలీ? అన్ని సింగిలే కదా. ఓకే దెన్ లెట్స్ సీ. క్లియర్ వన్ ఫ్లో క్లియరా? సో ఇనిషియల్గా మెనూ ఐటమ్ అగైన్ కార్ట్ ఐటమ్. ఇక్కడ సింగిల్ ఆపరేషన్ ఫినిష్ అయితే రిమైనింగ్ అన్ని కాపీ వేస్టింగ్ అన్ని కాపీ వేస్ట్. ఓకే ద సింగిల్ బటన్ ఈజ్ డిఫరెంట్ రిమైనింగ్ అంతా కాపీ వేస్టే. లెట్స్ సీ నో వన్ బై వన్. నేను సింపుల్గా డేట్ అని రోస్ అండ్ కాలమ్స్లో టేబుల్ ఫార్మేట్లో తీసుకుంటాను సింపుల్గా. దట్ సింపుల్లీ క్రియేట్ హియర్ సమ్ టేబుల్ ఇన్సైడ్ ఐ టేక్ హియర్ సమ్ S3లో ఐటమ్స్ టేబుల్. ఓకేనా లెట్ సింపుల్లీ క్రియేట్ హియర్ సమ్ tr inside th items price th లో యాక్షన్. క్వాంటిటీ మనం ఇవ్వం కదా అది మనం ఇంక్రిమెంట్ చేసుకుంటాం కదా. అగైన్ టేబుల్ బాడీలో అగైన్ టీఆర్లో ఇప్పుడు ఎక్కడేంటి మనకి సమ్ ప్రైజ్ సమ్ యాక్షన్. లెట్ సింపుల్లీ సమ్ టీడీలో సమ్ చిప్స్ again chips inside again some price and ash 8377 లో some price 30 again one more td into what pass some increment simple గా some add to cart. ముందు ఐటమ్ యాడ్ అవ్వాలి కదా add to cart. The same story multiple times. Second 3 items is enough for me. Chips, cookies, okay now some price 40 some price 50. Okay now then see what the first of the interface. Clear everyone? You want to add proper CSS which you want. Okay now but coming to మనకి బటన్ కాబట్టి instead of I add the button here. Okay నా ఇక్కడ బటన్ యాడ్ చేద్దాం. Okay now it's a button. Close. Yeah, consent last. సరిపోయిందా? Last.
Okay, everyone, you want add proper CSS which you want. It's light. Next in manaki shopping table. The same store again. Take one more table. Again, sorry, one more table. Again, table lo tr, tr lo th. Let's take here some h3. Shopping table. ఇక్కడ ఏంటి మనకి ఓన్లీ ఐటమ్ అగైన్ నెక్స్ట్ ఏంటి మనకి దాని ప్రైస్ అగైన్ ఇంక్రిమెంట్ అగైన్ ఐటమ్స్ ప్రైస్ అగైన్ టీహెచ్లో యాక్షన్ ఇందులో యాక్షన్లో మనకి ఏంటి ఇప్పుడు ఇప్పుడు యూజర్ క్లిక్ చేస్తే ఎక్కడి కావాలి మనకి డైనమిక్గా రావాలి బిఫోర్ వరకు మన డేటాని స్టాటిక్గా ప్లేస్ చేసాం ఇప్పుడు డేటా ఏంటి మనకి డైనమిక్ కింద రావాలి కదా సో ఇనీషియల్గా మనకి డేటా యాజ్ యూజువల్గా యాడ్ అయిపోతుంది లెట్స్ సింప్లీ టేక్ హియర్ సమ్ బేసిక్ ఎగ్జాంపుల్ లిస్ట్ ఇది ఇన్సర్ట్ అగైన్ వేసుకుని మనం సమ్ టేబుల్ బాడీలో అగైన్ టీఆర్లో వాట్ వి డూ ఇప్పుడు ఇక్కడ డేటా ఎక్కడి నుంచి యాడ్ అవుతుంది మనకి డేటా బై టాప్ నుంచి యాడ్ అవుతుందా మనం యాడ్ చేయాలంటున్నా నేను మనం యాడ్ చేయవలసిన లేదు ఆటోమేటిక్ యాడ్ అయిపోతుందా in the class now what we do సో ఇప్పుడు ఇక్కడ డేటా ఉంది ఓకేనా ఇప్పుడు యూజర్ ఇది యాడ్ ఆన్ చేస్తే మన బాటంలో ఏంటి ఆ ఐటమ్ అనేది యాడ్ అవ్వాలి అగైన్ ఇప్పుడు యూజర్ క్లిక్ చేస్తే దాని ప్రైస్ వాల్యూ షుడ్ బి ఆన్ అగైన్ క్వాంటిటీ షుడ్ బి ఆన్ ఇంక్రిమెంట్ అప్పుడు మన డేటా మనకి ఆటోమేటిక్గా యాడ్ అవుదేమో మన స్టాటిక్ ఇవ్వాలి కదా అవుతుందా వాట్ ఐమ్ సేయింగ్ హియర్ డేటా మనకి ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది మనం ఇవ్వాలి కదా అప్పుడు ఏం చేయాలి మరి అప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ నేను స్టాటిక్ ఇస్తున్నాను అగైన్ మనం డైనమిక్ చేద్దాం ఫస్ట్ స్టాటిక్ ఇస్తాం ప్రజెంట్ అయితే మనకి ఇంటర్ఫేస్ కోసం సమ్ టీడీలో ఇక్కడ ఏమి ఇస్తాం మనం అగైన్ సమ్ చిప్స్ ఇక్కడ టీడీలో సమ్ వాల్యూ 0 వాడు అక్కడ ఇంక్రిమెంట్ చేసి ఎక్కడ నా క్వాంటిటీ లెవెల్ ఇంక్రిమెంట్ అవ్వాలి అగైన్ సేమ్ వన్ మోర్ టైం దట్స్ వాట్ హియర్ cookies some drink ఓకేనా ఇది మన ఇనీషియల్ టేబుల్ ఇక్కడ మనకి ఏమంటుంది ఓన్లీ ప్రైస్ ఇక్కడ సింపుల్ ఏమంటుంది ఇక్కడ మనకి ప్రైస్ క్వాంటిటీ గోట్ ద పాయింట్ గైస్ హియర్ వాట్ ఐమ్ డూయింగ్ హియర్ ఇప్పుడు యూజర్ డేటా యాడ్ ఆన్ చేస్తే మనకి ఏం యాడ్ అవ్వాలి ఇప్పుడు మనకి ఏమైనా మనకి క్వాంటిటీ లెవెల్ షుడ్ ఇంక్రిమెంట్ తెలుస్తుందా ఇది ఓవరాల్ మెనూ ఐటమ్ గైస్ మనకి ఓకేనా ఇన్ దట్ మెనూ ఐటమ్ లో యూజర్ ఏమైతే అదే మనకి ఏమవుతుంది క్వాంటిటీ లెవెల్ ఇంక్రిమెంట్ అవుతుంది సింపుల్ థింగ్ అంతే క్లిక్ యాక్షన్స్ ని ఎలా యాక్సెస్ చేయాలో మాత్రం ఎగ్జాంపుల్ ఇది నథింగ్ దేర్ ఇన్సైడ్ క్లిక్ ఆన్ ద ట్యాగ్ ఇంక్రిమెంట్ ద క్వాంటిటీ లెవెల్స్ హియర్ దెన్ వాట్ వి డూ నౌ ఫస్ట్ మనం ఇప్పుడు దేనికి ఐడీస్ పాస్ చేయాలి ఇప్పుడు కంప్లీట్ డేటా మొత్తం మనకి డైనమిక్ అవ్వాలి దేనికి యాక్షన్ పాస్ చేయాలి ఇప్పుడు సింపుల్ గా ఇన్సైడ్ బటన్ లో క్లిక్ యాక్షన్ ఇక్కడే కదా పాస్ చేయ సమ్ ఐడి సమ్ యాడ్ టు ఏంటో చిప్స్ యాడ్ చిప్స్ ఓకేనా సింగిల్ యాక్షన్ ఇస్ ఎనఫ్ రిమైనింగ్ కాపీ పేస్ట్ కదా దెన్ బ్యాక్ టు స్క్రిప్ట్ వాట్ వీడియో ఇప్పుడు యూజర్ బటన్ మీద క్లిక్ చేస్తే మన క్వాంటిటీ లెవెల్ ఇంక్రిమెంట్ అవ్వాలి ఎలా ఇంక్రిమెంట్ అవుతుంది కంప్లీట్ యాక్షన్ మొత్తంగా ఏం రాస్తున్నాను డామ్ యాడ్ ఈవెంట్ లిజనర్లో మన కంప్లీట్ డామ్ మొత్తాన్ని మాడిఫై చేయాలంటే డామ్ మొత్తం మనకి చేంజ్ అవ్వాలంటే వీ కెన్ యూజ్ సమ్ యాక్షన్ నేమ్ డామ్ కంటెంట్ లోడెడ్ ఇట్స్ వన్ ఆఫ్ ది ఈవెంట్ గైస్ ఇన్ బిట్వీన్ డామ్ లో మనకి ఓవరాల్ అప్లికేషన్ మొత్తం చేంజ్ అవ్వాలి కదా మనకి క్లిక్ చేస్తే దాన్ని కంప్లీట్ ఏం రాస్తానంటే మనం కావాలంటే రెగ్యులర్ గా ఒక ఐడి నేమ్ ఇచ్చి రాయించాలా ఫార్మ్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ అని లైక్ అలా పాస్ పర్లేదు సెకండ్ టాపిక్ కోసం ఇక్కడ ఏం చేస్తానంటే
డామ్ కంటెంట్ లోడెడ్ అంటే DOM లో ఏమైతే కంటెంట్ లోడ్ అవుతుందో అన్నిటి కూడా ఏంటి మనం క్లిక్ యాక్షన్ చేస్తాం అన్నిటికి కలిపి ఈవెంట్ ఓకేనా లెట్ సింప్లీ పాస్ సమ్ ఫంక్షన్ లెట్ సమ్ సింపుల్ సమ్ ఐడి నేమ్ chips count equal to 0 got a point clear everyone some dummy variable ఏంటి chips count is initial value 0 when you click the value it should be on increment then simple what you take now constant some chips button equal to what you pass అక్కడ ఏమిస్తాం మనం బటన్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడిలో వాట్ ఐడి నేమ్ అంది యాడ్ చిప్స్ తెలిసిన క్లియర్గా దెన్ వాట్ వి డూ క్లిక్ చేస్తే మనకి ఇంక్రిమెంట్ అవ్వాలంటే అగైన్ బ్యాక్ టు వాట్ వి డూ హియర్ అగైన్ బ్యాక్ హియర్ సమ్ ఐడి చిప్స్ క్వాంటిటీ అగైన్ బ్యాక్ టు స్క్రిప్ట్ వాట్ ఈ పాస్ నౌ వాడి పాస్ ఇప్పుడు అగైన్ మళ్ళీ కదా మీరు కావాలంటే ఐడి నేమ్స్ ఇవ్వడం వాట్ ప్రాబ్లమ్ విచ్ యూ వాంట్ సమ్ కాన్స్టెంట్ చిప్స్ క్వాంటిటీ ఈక్వల్ టు అగైన్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడిలో వాట్ ఐడి మంది చిప్స్ క్వాంటిటీ దెన్ ఇప్పుడు యూజర్ క్లిక్ చేస్తే మనకి యాక్షన్ జరగాలి దెన్ వాట్ వీ డూ నో అప్పుడు ఏమిస్తాం మనం సింప్లీ చిప్స్ బటన్కి చిప్స్ బటన్ డాట్ add event listener some parenthesis some click is an action after what to pass some function some parenthesis some curly brackets user click చేస్తే count should be increment now chips count ఏంటి డబుల్ ప్లస్ అప్పుడు ఏంటి చిప్స్ క్వాంటిటీ ఏమిస్తే ఇక్కడ చిప్స్ కౌంట్లో మనకి ఏం పుష్ అవ్వాలి ఇక్కడ బై యూజింగ్ టెక్స్ట్ కంటెంట్ ఆర్ HTML ఈక్వల్ టు వాట్ ఈ పాస్ చిప్స్ count that's it then the first what will happen now clear everyone got the point here the simple thing ఇది మనకి initial data ఆ డేటా మనం అగైన్ షాపింగ్ టేబుల్ లో పాస్ చేస్తాం both data should be common but ఇక్కడ యూజర్ ఏం అది మాత్రమే క్లిక్ చేస్తాం క్లియర్ the same story copy remaining actions క్లియరా మనకి రియల్ టైం మిషన్స్ ఇదే ఉంటుంది వాడు క్లిక్ చేస్తే బాటంలో టేబుల్ వాడికి మీరు పని చూస్తే టాప్ టేబుల్ 2 టేబుల్స్ ఉంటాయి వాడికి ఓవరాల్ మెనూ బాటమ్ మెనూ అదే క్లిక్ చేస్తే వాడికి బాటమ్ ఐటమ్ ఉంది కొంతమందికి ఎలా ఉంటుందంటే ఈ కంప్లీట్ డేటా మొత్తం ఇవ్వచ్చు మనం ఇక్కడ ఏమి ఇచ్చారు ఓన్లీ క్వాంటిటీ మాత్రమే ఇచ్చారు బట్ ఇక్కడ ఏమొచ్చి మనం క్లిక్ చేస్తే చిప్స్ కూడా కలిపి ఒకేసారి యాక్షన్ చేయొచ్చు మనం క్లియర్ ఎవ్రీవన్ ఎనీ డౌట్ ఎనీవన్ ద సేమ్ స్టోరీ వాంట్ డిక్రిమెంట్ అంటే ఏం చేయాలి ఇప్పుడు సింపుల్ థింగ్ కదా ఏంటి ఇక్కడ వాంట్ సమ్ డిక్రిమెంట్ ఎక్కడ సమ్ డిక్రిమెంట్ కావాలంటే అగైన్ టేక్ ద బటన్ హియర్ I want decrement అంతే కదా డిక్రిమెంట్ చిప్స్ అగైన్ decrement to card then what we do guys the same story same na ఇప్పుడు ఏమిస్తాం మళ్ళీ ద సేమ్ ఫంక్షనే కదా లెట్స్ రిమైనింగ్ అంతా కాపీ పేస్ట్ అంతే కదా ఇంకేముంది అక్కడ మీరు కావాలంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బట్ ఎంత ఇచ్చుకొని రైట్ ఇచ్చిన యాక్షన్ ఏంటి చిప్స్ డాట్ యాడ్ క్లిక్ అనేది ఏమవ్వాలి ఇక్కడ మైనస్ అవ్వాలి ఇంక్రిమెంట్ వాల్యూ అదే దాన్ని మనం ఏం చేస్తాం ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ చేస్తాం మరి అవుతుందా యాడ్ క్లిక్ ఆన్ డిక్రిమెంట్ బట్ వన్ థింగ్ ఏ చూడదు మనకి నాకు 0తో స్టాప్ అయిపోవాలి దెన్ వాట్ వి డు ఎనీవే ఇన్ ద క్లాస్ it stop from 0 loops a simple ternary operator greater than 0 చెప్పండి ఎలా రాయాలి సింపుల్లీ టెర్నరీ ఆపరేటర్ యూజర్ ఎప్పుడైతే డిక్రిమెంట్ చేస్తున్నాడో గ్రేటర్ దాన్ 0 అయితే యూజర్ క్లిక్ చేసిన వాళ్ళు -1 0 కన్నా పెద్దదా కాదు కదా ఆటో స్టాప్ అండ్ 0 ఆన్వర్డ్స్ టెల్ మీ
by using ternary operator greater than 0 equal to colon 1 comma 0. ఎలా ఇవ్వాలి దాన్ని? Anyone in the class tell me the decrement for this? ఇలా చెప్తున్నా ఫర్ చూడండి, బై యూజింగ్ టెర్నరీ ఆపరేటర్ గ్రేటర్ దాన్ 0 అంటే యూజర్ క్లిక్ చేసిన వాల్యూ ఏమంటాను నేను 0 కన్నా పెద్దది అయితే అక్కడ ఏం కావాలి 1 0. దాన్ని ఎలా ఇవ్వాలి యాక్షన్ని? ఎనీవన్ ఇన్ ద క్లాస్ 0 కన్నా చిన్నగా అవ్వకూడదు. హౌ టు రైట్ టెర్నరీ? మనకి ఎక్కడ డిక్రిమెంట్ అవుతుంది? చిప్స్ క్వాంటిటీ ఏమో డిక్రిమెంట్ అవుతుంది. నాకు కావాలా చెప్పుడు? గ్రేటర్ దాన్ 0 by using ternary ఇలా రాయొచ్చా? చిప్స్ కౌంట్ గ్రేటర్ దాన్ 0 అయితే by using colon 1 రైటా? అని ఇంకా రాయాలి. Zero. Now first see what happens. Get some clarity. Add. Click on decrement. అదేమవుతుంది మనకి ట్రూ అయిపోతుంది. మరి ఆల్రెడీ గ్రేటర్ దాన్ 0 ట్రూ అయిపోతుంది కదా మనకి. అగైన్ వాట్ కండిషన్ అవుతుంది? దెన్ హౌ టు రైట్ చిప్స్ క్వాంటిటీ. మీ పాయింట్ చెప్పండి. మీ పాయింట్ ఇప్పుడు నాకు ఇక్కడ -1 కాల్ అవ్వకూడదు. ఎలా చెప్పండి? -1 కాల్ అవ్వకూడదు. హౌ టు రైట్? Anyone in the class? By using ternary operator ఫినిష్ చేయొచ్చు. బై యూజింగ్ టెర్నరీ యూజర్ క్లిక్ చేసిన వాల్యూ గ్రేటర్ దాన్ అయితే 0 కన్నా -1 గ్రేటర్ దాన్ కాదు కదా, డిక్రిమెంట్ మాకు అంటే ట్రూ అయిపోతుంది కదా మనకి. ఆ ట్రూ ఎలా మ్యానిపులేట్ చేయాలి దాన్ని? ఇఫ్ అంత అవసరం లేదు, సింగిల్ టెర్నరీ ఫినిష్ చేయొచ్చు. టెల్ మీ వాట్? నాట్ సింబల్. నాట్ ఎందుకు? ఈ టెర్నరీలో ఫినిష్ చేయండి. బై యూజింగ్ టెర్నరీ ఇచ్చాం, దీనే ఫినిష్ చేయండి. ఆ సింపుల్ టెర్నరీ ఏమో కండిషనే కదా, ఇది కండిషన్ అనుకోండి. నేను రాయి లాజిక్ ఇప్పుడు అక్కడ ఎలా ఇవ్వాలి? అందుకే ఎలా ఇవ్వాలి ప్రాపర్గా చెప్పండి. Anyone in the class? Angel Priyanka. By using ternary finish చేయొచ్చు. The single line లో ఫినిష్ చేస్తాను. అవసరం లేదు, ఒక్కటే స్టేట్మెంట్ బిఫోర్ ఆఫ్టర్, కాలన్ బిఫోర్ కాలన్ ఆఫ్టర్ అంతే. Anyone in the class? Anyone?
ఏదో చెప్పండి ఏదో ఒకటి అక్కడ ఏం చేయలేంటో. జీరో కాలం నెట్ జీరో అయిపోతుంది. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఎగ్జాంపుల్ చెప్పండి. ఎగ్జాంపుల్ చూసాను చెప్పండి అట్లీస్ట్. ఇది సరిపోద్ది మనకి క్వాంటిటీ అవసరం లేదు. మనకి చిప్స్ క్వాంటిటీ క్వాంటిటీ మనకి చూసి చెప్పండి అప్పుడు. ఇప్పుడు ఏమి ఇస్తాం మనం? చిప్స్ కౌంట్ -1 గ్రేటర్ దాన్ 0 అంతేనా? అవుతుందా? అవుతుంది anyone? or else 1 second copy this one. Based on that condition చెప్పండి ఇప్పుడు. Now tell me the condition based on that. చెప్పండి ఇప్పుడు. చిప్స్ కౌంట్ చెప్పండి -1 greater than 0 by using ternary operator. చిప్స్ కౌంట్ -1 colon 0 అంతేనా? then it's working or not. ఏమవుతుంది చూడండి, మళ్ళీ మైనస్ వాళ్ళకి వచ్చేస్తుంది. రీఫ్రెష్ చేస్తుంటే ఓకే ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్ చేయండి స్టార్ట్ 1 2 3 ఓకేనా? దాన్ని క్లిక్ ఆన్ డిక్రిమెంట్ అంటే 2కి వచ్చేస్తుంది. దెన్ వాట్ డు అగైన్? డిక్రిమెంట్ అవసరం లేదు ఇక్కడ. వన్ టైం అవుతుంది అప్పుడు. ఎనీవన్? ఆ కండిషన్ చూసి ప్రాపర్గా చెప్పండి. డిక్రిమెంట్ అవుతుంది, బట్ ఏమవుతుంది మన టోటల్ డిక్రిమెంట్ అవుతుంది అక్కడ. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ చూడండి ఒకసారి, వాల్యూ మనకి ఏమవుతుంది మైనస్లోకి వెళ్ళిపోతుంది. అవుతుంది, బట్ చూడండి ఇక్కడ ఏమవుతుంది మనకి. లాజిక్ అర్థమవుతుందా మీకు? చిప్స్ కౌంట్ -1 ఎప్పుడైతే అవుతుందో -1 ఏంటి 0 కన్నా పెద్దది కాదు. దెన్ వాట్ వి డు? చిప్స్ కౌంట్ ఆల్వేస్ colon 0. ఓకేనా? ఎప్పుడైతే మనకి -1 అవుతుందో 0 కాల్ అవ్వాలి. 0 కాల్ అవ్వడానికి ప్రాపర్ వేలో కాల్ అవ్వట్లేదు మనకి. 0 ఇష్టం ఇక్కడ 0 ఇష్టం ఉన్నా -1 కదా? ఏం చెప్పడం పర్లేదు, రైట్ రాంగ్. 0 colon 1 అంతేనా? 0కి ఏమమ్మా 0 కనెక్షన్ కాదు తీసుకుంటుంది అది. ఎనీవన్? ఈ డేటా స్టోర్ అవుతుంది, స్ప్రెడ్ ఆపరేటర్ వాడడం లేదు, దాంట్లో డేటా స్టోర్ అవుతుంది. దానిలో స్పెసిఫిక్గానే క్వాంటిటీని మాత్రమే డిక్రిమెంట్ అవ్వని చెప్తున్నాం. అదే ఇక్కడ మనకి ఈ ప్లేస్లో ఏంటి చిప్స్ కౌంట్ ఉంది. ఎనీవన్?
అక్కడ అవుతుంది కదా, మిస్టేక్ రెక్టిఫై చేయండి. ఏంది చిప్స్ కౌంట్ -1 గ్రేటర్ దాన్ 0 ఎప్పుడు డిక్రిమెంట్ చేస్తానో -1 0 కన్నా పెద్దది అయితే కాదు కదా. ఇప్పుడు కూడా అప్పుడేమో మనకి ఇనీషియల్గా 0నే కాల్ అవ్వాలి, అదేగా చెప్పాలి. No one in the class, huh? నాకు సేమ్ ఇదే ఆపరేషన్ ట్రై చేయండి. ఎక్కడ మెన్షన్ చేయమని ఓన్గా ట్రై చేయండి. ద సింపుల్ థింగ్, ఈ -1ని కాల్ ఎక్కలేదో చూడండి. బై యూజింగ్ టెర్మినేట్ త్రూ మాత్రమే అది డిక్రిమెంట్ కొని ఫినిష్ చేయండి. ట్రై ఇట్. ఓకేనా, ట్రై చేయండి డిక్రిమెంట్ దానికి డిక్రిమెంట్ అండ్ సేమ్ బిలేట్ బోత్ ట్రై చేయండి. గొట్ అ పాయింట్. బట్ నాకు డిక్రిమెంట్ టెర్మినేట్ త్రూ మాత్రమే ఫైండ్ అవుట్ చేయండి. డిక్రిమెంట్ అండ్ ద సేమ్ టైం డిలే ట్రై చేయండి ఫర్ ది స్టేబుల్. క్లియర్ ఎవ్రీ వన్? ట్రై చేసి వెళ్ళండి. గొట్ అ పాయింట్. అండ్ సింపుల్. ఇంక రిమైనింగ్ అనేది మనకి టైం వేస్ట్ చేయడం, రిమైనింగ్ అంతా కామన్ బేస్ట్ కదా. ఇంకా రిమైనింగ్ అన్నీ ఏంటి మనకి ద సేమ్ స్టోరీ. ఐడి నేమ్స్ చేంజ్ ద వాల్యూస్. క్లియర్ ఎవ్రీ వన్? వాట్ అ పాయింట్. దీనికి ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ డిలే ట్రై చేయండి. బట్ మ్యాక్స్ బై యూజింగ్ టెర్మినేట్ త్రూ మాత్రమే ట్రై చేయండి. డేట్కి వచ్చేసరికి ఫిల్టర్ వాడండి. ఫిల్టర్ బై యూజింగ్ ఫిల్టర్ మనం డిలీట్ చేయొచ్చు. ట్రై ద ఫిల్టర్. రిమూవ్ కాకుండా ఫిల్టర్లో ట్రై చేయండి. రిమైనింగ్ డిస్కస్ చేయట్లేదు, కాపీ పేస్ట్ రిమైనింగ్ అన్ని. రిమైనింగ్ ఏం చేస్తాం ఇంకా మనం సింపుల్గా ఐడీస్ ఎక్కడ అగైన్ పాస్ 1 మోర్ ఐడి. దేనికి ఇస్తాం ఇప్పుడు? అంతే కదా, పాస్ 1 మోర్ ఐడి, పాస్ 1 మోర్ ఐడి. పెద్దానికి యూనిక్ ఐడిని ఇస్తాం, అంతే కదా.